ముందుగా ప్లాస్మా త్వచాన్ని నిర్వచించుకుందాం. ప్లాస్మా త్వచం అనగానేమి? ప్లాస్మా త్వచం అంటే ఏంటి? కణ కణమును లేదా కణద్రవ్యమును ఆవరించి ఉండే పలుచని పొరను ప్లాస్మా త్వచం అంటారు. ఈ ప్లాస్మా త్వచానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాల ఆధారంగా మనం ప్లాస్మా త్వచాన్ని ఇప్పుడు నిర్వచించబోతున్నాం. మొదటి లక్షణం ఏంటి? ఇది పలుచగా సాగే గుణాలను కలిగి ఉంటుంది. రెండవది, ఇది లిపిడ్ అణువులు మరియు ప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది. అందుకే దీన్ని లైపోప్రోటీన్ త్వచం అంటారు. మూడవది, ఇది యుగళ త్వచం. అంటే లిపిడ్లు దీనిలో 2 పొరలుగా ఉంటాయి. నాలుగవది, ఇది కణాన్ని ఆవరించి దాని చుట్టూ ఉంటుంది. ఐదవది, ఏం చేస్తుంది? కణము లోపల ఉన్నటువంటి అంతర్గత పరిసరాలను, ఇంట్రాసెల్యులార్ ఎన్విరాన్మెంట్ని కణబాహ్య పదార్థాల నుంచి, ఎక్స్ట్రా సెల్యులార్ ఎన్విరాన్మెంట్ నుంచి వేరు చేస్తుంది. అంతేనా? ఇంకేం చేస్తుంది? ఇది అనేకమైన ద్రవాలను, ద్రావకాలను, నీటిని, పోషక పదార్థాలను తన ద్వారా పయనింప చేస్తుంది. ఎందుకోసం? కణం జీవించటానికి కావలసిన ఆహార పదార్థాలను, నీటిని, ఇతర పదార్థాలను తన ద్వారా ప్రయాణింప చేస్తుంది, రవాణా చేస్తుంది. మరి ఇంకేంటిది? 8వ ముఖ్య లక్షణం ఏంటి అంటే, ఇది వర్ణాత్మక పారగమ్యతను ప్రదర్శిస్తుంది. పారగమ్యత అంటే తన ద్వారా పదార్థాలను రవాణా చేయగలగటం. మరి వర్ణాత్మక పారగమ్యత అంటే ఏంటి? వర్ణము అనగా సెలక్షన్, ఎంపిక. అంటే కణ అవసరాలను బట్టి దానికి కావలసిన పదార్థాలను మాత్రమే లోపలికి రానివ్వగలడం లేదా రవాణా చేయించగలగడాన్ని వర్ణాత్మక పారగమ్యత అంటారు. చివరిగా దీన్ని ప్రమాణ త్వచం అని పేర్కొంటారు. ఎందుకోసం? ప్లాస్మా త్వచం అనేది వృక్ష కణం చుట్టూ ఉంటుంది, జంతు కణం చుట్టూ ఉంటుంది, బ్యాక్టీరియాల వంటి కేంద్రకపూర్వ కణాల చుట్టూ ఉంటుంది. వీటితో పాటు నిజకేంద్రక కణాలైనటువంటి జంతు కణాలు, వృక్ష కణాల లోపల ఉండే మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, కేంద్రకము, లైసోసోములు, అంతర్జీవ ద్రవ్యజాలకము మొదలగు కణాంగాల చుట్టూ కూడా ఈ ప్లాస్మా త్వచాన్ని పోలినటువంటి నిర్మాణం కలిగిన త్వచం ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ అన్ని రకాల బయలాజికల్ మెంబ్రెన్స్లో ప్లాస్మా త్వచము లిపిడ్లు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు అనే రసాయనిక పదార్థాలతో ఏర్పడి ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రమాణ త్వచము లేదా యూనిట్ మెంబ్రేన్ అంటారు. ఈ లక్షణాల ఆధారంగా మనం ప్లాస్మా త్వచాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు. పలుచగా సాగే గుణాలను కలిగి ఉండి లైపోప్రోటీన్లతో యుగళత్వచముగా ఏర్పడి కణాన్ని దాని చుట్టూ గల కణబాహ్య పదార్థాల నుంచి వేరు చేస్తూ అనేక రకమైన ద్రవాలను, నీటిని, పోషక పదార్థాలను తన ద్వారా రవాణా చేసే పారగమ్యత, వర్ణాత్మక పారగమ్యత ప్రదర్శించే ప్రమాణ త్వచాన్ని ప్లాస్మా త్వచము అని అంటారు. ఇది ప్లాస్మా త్వచం నిర్వచనం. ఇప్పుడు ప్లాస్మా త్వచం యొక్క నామకరణం, నామెన్క్లేచర్, ఎవరు ఏమేం పేర్లు పెట్టారు అని చూస్తే 1885 సంవత్సరంలో డివ్రీస్ అనే శాస్త్రవేత్త దీనికి ఎక్టోప్లాస్ట్ అనే పేరుని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ఫీఫర్ అనే శాస్త్రవేత్త ప్లాస్మా స్కిన్ అని అర్థం వచ్చేటట్లుగా ప్లాస్మా హార్ట్ అనే పదాన్ని 1877లో ప్రతిపాదించారు. క్రామర్ అనే నగేలి అనే శాస్త్రవేత్తలు ప్లాస్మా త్వచము కణం చుట్టూ ఉంటుంది కాబట్టి దీనికి కణత్వచం అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. చివరిగా ఫీఫర్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్లాస్మా అంటే కణద్రవ్యం చుట్టూ ఉంటుంది కాబట్టి
ప్లాస్మాటిక్ త్వచం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ప్లోవే అనే శాస్త్రవేత్త 1931 సంవత్సరంలో దీనికి ప్లాస్మా లెమ్మా అని పేరు కూడా పెట్టారు. సాధారణంగా మనకి టెక్స్ట్ బుక్స్లో కణత్వచము లేదా ప్లాస్మా త్వచము, ప్లాస్మా లెమ్మా అనే ఈ 3 ప్రత్యేకమైన పేర్లు మాత్రమే వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్లాస్మా త్వచాన్ని నిర్మాణాన్ని వివరించే నమూనాల గురించి తెలుసుకుందాం. ఇవి ముఖ్యంగా 2 రకాలు. ఒకటి లిపిడ్ స్తర నమూనా, 2 లిపిడ్ ప్రోటీన్ స్తర నమూనా. లిపిడ్ స్తర నమూనా ఏం చెప్తుంది? ప్లాస్మా త్వచము లిపిడ్లతో మాత్రమే ఏర్పడి ఉంటుందని చెప్తుంది. లిపిడ్ ప్రోటీన్ స్తర నమూనాలు ఏం చెప్తాయి? ప్లాస్మా త్వచములో లిపిడ్లతో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయని చెప్తుంది. ఈ లెసన్లో మనం లిపిడ్ స్తర నమూనాల గురించి తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిసారిగా 1890 సంవత్సరంలో ఓవర్టన్ అనే శాస్త్రవేత్త సుమారుగా 150 కన్నా ఎక్కువ మొక్కల యొక్క రూట్లెట్స్, వేరు మూలాలు అంటాం కదండి, చిన్న చిన్న వేర్లు, ఆ వేర్లను తీసుకొని వివిధ రకాల ద్రావకాలలో ఉంచి వాటి యొక్క సాల్యుబుల్ ప్రాపర్టీస్ అంటే అవి పదార్థాలను రవాణా చేయగలిగే సామర్థ్యం గురించి అధ్యయనం చేశారు. ఆయన ఎందుకు వేరు మూలాలనే తీసుకున్నారు అని అంటే అవి మొక్కలకు సంబంధించి కావలసిన నీటిని, పోషక పదార్థాలను వేర్లు మాత్రమే గ్రహిస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాటి చుట్టూ ఉండేటటువంటి త్వచము ఈ పదార్థాలని రవాణా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఈ లిపిడ్ ఈ ప్లాస్మా త్వచం నిర్మాణం తెలుసుకోవాలంటే మనము ఖచ్చితంగా వేర్లను అధ్యయనం చేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో ఓవర్టన్ శాస్త్రవేత్త అధ్యయనం చేశారు. ఆయన త్వచాల పారగమ్యత గురించి ఈ రకంగా అధ్యయనం చేసి అనస్థేషియా అనే పుస్తకంలో తన రీసెర్చ్ అంతటినీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏం చెప్తారు ఆయన? కణత్వచాలు 2 రకాల పదార్థాలతో ఏర్పడి ఉంటాయి. ఒకటి లిపిడ్లు మరియు కొలెస్ట్రాల్ అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. దీని ప్రకారం మొట్టమొదటిసారిగా ప్రపంచానికి కణత్వచము లిపిడ్లతో ఏర్పడి ఉంటుందని తెలియడం జరిగింది. ఇప్పుడు ఈ లిపిడ్ అణువు నిర్మాణం గురించి ఒకసారి మనం చూద్దాం. లిపిడ్ అణువు నిర్మాణంలో 2 భాగాలు కనపడతాయి. ఒకటి తల భాగము, 2 తోక భాగం. మనకు బాగా తెలిసినటువంటి ఉదాహరణ ఏంటి అని అంటే, నీటిని తీసుకొని నీటి మీద కొద్దిగా ఆయిల్ని పడవేస్తే ఏమవుతుంది? ఈ ఆయిల్ అనేది నీటి మీద చిన్న చిన్న బిందువులుగా విడిపోయి తేలియాడుతూ ఉంటుంది. అందులో మీరు గమనిస్తే ఈ తైల బిందువు అంటే ఈ లిపిడ్ అణువు ఏదైతే ఉందో, ఈ భాగం ఏదైతే ఉందో అది నీటి వైపు ఉంటుంది, ఈ భాగం ఏదైతే ఉందో అది నీటికి దూరంగా ఉంటుంది. ఈ రకంగా లిపిడ్లలో కూడా 2 రకాల ప్రాంతాలను లేదా ధ్రువాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఒక ధ్రువము నీటి వైపు ఉంటుంది, దానిని జలసఖ్య ధ్రువము అని పేరు పెట్టారు. దీనికే ధ్రువాంతము అని కూడా శాస్త్రవేత్తలు పిలవడం జరుగుతుంది. రెండవది నీటికి దూరంగా ఉండే ఈ ప్రాంతం, దీన్ని శాస్త్రవేత్తలు జల విరోధక భాగము అని పేరు పెట్టడం జరిగింది. జల విరోధక భాగం, దీన్ని అధ్రువాంతం అని కూడా అని అంటారు. ఈ జలసఖ్య భాగాన్ని ఇంగ్లీష్లో హైడ్రోఫిలిక్ అని, జల విరోధక భాగాన్ని హైడ్రోఫోబిక్ అని పేర్లు పెట్టడం జరిగింది. ఈ రకంగా ఒక లిపిడ్ అణువులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి జలసఖ్య లేదా హైడ్రోఫిలిక్
హైడ్రోఫిలిక్ తల భాగము, 2 జల విరోధక అనగా హైడ్రోఫోబిక్ తోక భాగము. ఇలాంటి లిపిడ్ అణువులు ఈ ప్లాస్మా త్వచంలో ఎలా అమరి ఉన్నాయన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లిపిడ్ల గురించి, ప్లాస్మా త్వచం గురించి అధ్యయనం చేసే ముందే లాంగ్మూర్ మరియు బ్లాడ్జెట్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు వారి యొక్క పరికరాన్ని లాంగ్మూర్ బ్లాడ్జెట్ తొట్టి అనే పేరుతో తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఈ లాంగ్మూర్ బ్లాడ్జెట్ తొట్టిని మీరు గమనిస్తే ఈ ప్లేస్లో అంతా కూడా నీటిని వేయడం జరుగుతుంది. ఈ నీటి మీద క్రొవ్వు అణువులను, అంటే ఆయిల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లిపిడ్లు, వీటిని వేస్తారు. వేసిన తర్వాత అవన్నీ తైల బిందువులుగా విడిపోయి దూరంగా చేరతాయి. అప్పుడు ఈ బ్యాలెన్స్ని ఇటు అటు కదపడం ద్వారా ఈ కొవ్వు అణువులన్నిటినీ పక్కపక్కన చేర్చి ఒక ఏకస్తర లిపిడ్ పొరను తయారు చేస్తారు. అంటే లిపిడ్ అణువులన్నీ కూడా ఒకే పొరగా ఈ లాంగ్మూర్ తొట్టి ద్వారా తయారు చేయొచ్చు. తర్వాత స్కేల్ ద్వారా ఈ లిపిడ్ పొర యొక్క వైశాల్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ లాంగ్మూర్ బ్లాడ్జెట్ తొట్టిని ఉపయోగించి గార్టర్ మరియు గ్రెండెల్ అనే శాస్త్రవేత్తలు వారి యొక్క లాంగ్మూర్ ఏకస్తర నమూనాని ప్రతిపాదించారు. ఇది ఎలా ప్రతిపాదించారు అని అంటే, వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఎవరి మీద? ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ మీద ప్రయోగం చేశారు. మిగతా కణాల కంటే వీరు ఆర్బీసీని ఎందుకు ఎన్నుకున్నారు అని గమనిస్తే, ఎర్ర రక్త కణాలు వాటి చుట్టూ ప్లాస్మా త్వచాన్ని కలిగి ఉంటాయి. మధ్యలో హీమోగ్లోబిన్ ఉంటుంది, చుట్టూ కణద్రవ్యం ఉంటుంది. దీంట్లో కేంద్రకము కానీ ఇతర కణాంగాలు కానీ ఏవి ఉండవు. మామూలుగా ఒక జంతు కణాన్ని తీసుకున్నాం అనుకోండి, కణత్వచంలో మధ్యలో కేంద్రక త్వచం, గాల్జీ సంక్లిష్టం, మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలకం, లైసోసోములు అనే వివిధ రకాలైన కణాంగాలు వాటి చుట్టూ ఉండే కణత్వచాలు ఉంటాయి. సో ప్లాస్మా త్వచాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఈ త్వచాలు కూడా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, తన పరిశోధనకు ఆటంకంగా ఉండకుండా ఉండడం కోసం ఈ గార్టర్ మరియు గ్రెండెల్ అనే శాస్త్రవేత్తలు ఎర్ర రక్త కణాలను ఎంచుకున్నారు. ఇక్కడ ఏముంది? ఒక్క ప్లాస్మా త్వచమే ఉంది, మిగతా త్వచాలు ఏమీ లేవు. కాబట్టి దీన్ని ప్రయోగం కోసం వారిద్దరూ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇటువంటి ఎర్ర రక్త కణాన్ని ఏం చేశారు? హైపోటోనిక్ ద్రావణంలో ఉంచారు. అంటే ఎర్ర రక్త కణంలో ఉన్నటువంటి ద్రవపు గాఢత కంటే చుట్టూ ఉన్నటువంటి గాఢత తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? ద్రవాభిసరణ జరిగి నీరు అనేది ఎర్ర రక్త కణంలోకి ప్రవేశిస్తుంది. ఎర్ర రక్త కణంలోకి నీరు ప్రవేశించగానే ఎర్ర రక్త కణము ఉబ్బి పగిలిపోయి లోపల ఉన్నటువంటి కణద్రవ్యము, హీమోగ్లోబిన్ వంటి పదార్థాలను విడుదల చేసి ఒక్క కణత్వచం లేదా ప్లాస్మా త్వచం మాత్రమే మిగులుతుంది. ఇటువంటి ఎర్ర రక్త కణం యొక్క ప్లాస్మా త్వచము హైపోటోనిక్ ద్రావణం వేయడం ద్వారా, ఇలా ఉంచడం ద్వారా ఏర్పడినటువంటి ఇటువంటి ఎర్ర రక్త కణం యొక్క ప్లాస్మా త్వచాన్ని భూత కణం అని పేరు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్లో దీన్ని ఘోస్ట్ సెల్ అని చెప్పేసి అంటారు. ఘోస్ట్ అంటే ఇక్కడ దెయ్యం అని కాదు. ఏం మిగిలింది? అన్నీ పోయి, దెయ్యం అంటే ఏంటి? శరీరం అంతా పోయి ఆత్మ మిగులుతుంది. ఇందులో కూడా కణంలో ఉన్న భాగాలన్నీ పోయి ఒక ప్లాస్మా త్వచమే మిగిలింది. కాబట్టి దీన్ని భూత కణం అని పిలవడం జరిగింది. ఈ భూత కణాన్ని గార్టర్ మరియు గ్రెండెల్ తీసుకొని ఒక చిన్న మోటార్లో తీసుకొని దాన్ని బాగా నూరేశారు. నూరేసిన తర్వాత అందులో ఉన్నటువంటి లిపిడ్లను, అంటే క్రొవ్వు అణువులను వేరు చేశారు. వేరు చేసి లాంగ్మూర్ తొట్టెలో
వేయడం జరిగింది. లాంగ్మూర్ తొట్టిలో వేసి ఈ బ్యాలెన్స్ను అటు ఇటు కదపడం ద్వారా ఈ లిపిడ్ అణువులన్నింటినీ కూడా ఒకే ఒక పొరగా చేయడం జరిగింది. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఎర్ర రక్త కణం యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా త్వచం యొక్క వైశాల్యాన్ని కనుగొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 10 నానోమీటర్లు ఉందనుకుందాం. ఇప్పుడు ఇదే ఎర్ర రక్త కణం నుంచి వేరుపరిచిన లిపిడ్లతో తయారైన ఏకస్తరం లిపిడ్ల మోనోమాలిక్యులర్ లేయర్ అంటాం. మోనోమాలిక్యులర్ లేయర్ ఆఫ్ లిపిడ్ల యొక్క ఏకస్తర అణుపొర అన్నమాట. దీన్ని వైశాల్యాన్ని లెక్కేశారు. లెక్కేస్తే ఎంత ఉంటుంది, 20 నానోమీటర్లు ఉందంట. అంటే ఒరిజినల్గా ఆర్బీసీని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా త్వచము కంటే దానిలోంచి తీసిన లిపిడ్లతో ఏర్పడినటువంటి పొర 2 రెట్లు ఎక్కువగా ఉంది. దీన్ని ఆధారంగా చేసుకొని గార్టర్ అండ్ గ్రెండెల్ ఏం చెప్పారంట 1925లో, ప్లాస్మా త్వచము 2 లిపిడ్ పొరలతో ఏర్పడి ఉంటుంది అని మొట్టమొదటిసారిగా తెలియచెప్పడం జరిగింది. ఏమండి? సో దీని ప్రకారం ఒకసారి మనం గమనిస్తే ఆయన ఏం చెప్తున్నారు, లాంగ్మూర్ తొట్టిలో ఇందాకల ప్రయోగాన్ని మళ్ళీ వివరిస్తున్నాను. లాంగ్మూర్ తొట్టిలో ఇదంతా ద్రవం, ఈ పైన లిపిడ్ అణువులన్నీ కలిసి ఒక పొరగా ఏర్పడ్డాయి. ఈ పొర వైశాల్యాన్ని లెక్క వేశారు. ఎర్ర రక్త కణం చుట్టూ ఉన్నటువంటి ప్లాస్మా త్వచం యొక్క మొత్తం వైశాల్యాన్ని లెక్క కట్టారు. ఇదే ఎర్ర రక్త కణం నుంచి తీసినటువంటి లిపిడ్లతో ఏర్పడినటువంటి పొర యాక్చువల్గా ఉన్న ఎర్ర రక్త కణాన్ని ఆవరించిన పొర కంటే డబల్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లిపిడ్ అణువులు 2 వరుసల్లో ఉన్నాయి. అంటే ఒక వరుసలో ఉంటే ఇక్కడ 10, ఇది కూడా 10 నానోమీటర్లే వచ్చును. 2 వరుసల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ అణువులు ఉన్నాయి. అవన్నీ కలిసి ఇంకో పొరగా ఏర్పడి ఉన్నాయి, 2 పొరలుగా. అందుకనే ప్లాస్మా త్వచము 2 పొరలుగా ఏర్పడి ఉందని చెప్పేసి చెప్పారు. ఏమండి? దీన్నే యుగళ స్థర నమూనా అని చెప్పేసి అని అంటారు. ఈ యుగళ స్థర నమూనాని మనం వివరిస్తే ఎలా వివరించాలి? కణాన్ని తీసుకుంటే కణం లోపల కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం కాక. కణం వెలుపలే ఉంది, వెలుపల కూడా కణబాహ్య పరిసర ద్రవంలో కణం తేలియాడుతూ ఉంటుంది. సో కణానికి అటుపక్క ఇటుపక్క 2 వైపులా ద్రవం ఉంది. మరి కణం దేంతో ఏర్పడింది? లిపిడ్లతో ఏర్పడింది. ఇవి లిపిడ్ అణువులు. ఒకవేళ ప్రతి లిపిడ్ అణువుని గమనిస్తే తల భాగమేమో జలసఖ్య భాగం, తోక భాగమేమో జల విరోధక భాగం. ఈ జలసఖ్య భాగం ఇటుపక్క కణబాహ్య ద్రవంతో కలిసి ఉంది, ప్రాబ్లం లేదు. సో కణంకి యొక్క కణత్వచముకి ఇటువైపు యొక్క నిర్మాణం స్థిరంగానే ఉంటుంది. కానీ ఇటుపక్క ద్రవం వైపు ఉన్నటువంటి తోక భాగం జల విరోధక భాగం కాబట్టి ఇదేమవుతుంది, వికర్షింపబడుతుంది, పూర్తిగా వికర్షింపబడుతుంది. కాబట్టి కణానికి ఉండాల్సిన నిర్దిష్టమైన ఆకారం ఉండకుండా అపక్రమంగా అయ్యే అవకాశం ఉంది. మరి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ప్లాస్మా త్వచములోని లిపిడ్లు 2 పొరలుగా ఏర్పడ్డాయి. ఇది కణబాహ్య ద్రవం, ఇది కణాంతస్థ ద్రవం. ఈ కణబాహ్య ద్రవం వైపు ఉన్నటువంటి లిపిడ్ పొర ఇది, కణాంతస్థ ద్రవం వైపు ఉన్నటువంటి లిపిడ్ పొర ఇది. ఈ రెండింటినీ గమనిస్తే కణబాహ్య ద్రవం వైపు ఉన్నటువంటి లిపిడ్ పొరలో తల భాగం నీటి వైపు అంటే జలసఖ్య భాగం, నీటి వైపు జల విరోధక భాగం తోక భాగం నీటికి దూరంగా ఉంది. అలాగే కణాంతస్థ ద్రవం వైపు ఉన్నటువంటి లిపిడ్ పొరని గమనిస్తే ఇది 2వ పొర. 2 పొరలతో ఏర్పడిందని చెప్పుకున్నాం కదా, యుగళ స్థర నమూనా. యుగళ అంటే 2, లిపిడ్లు 2 పొరలుగా ఏర్పడి ఉన్నాయని గార్టర్ మరియు గ్రెండెల్ శాస్త్రవేత్తలు తెలియపరిచారు. సో 2వ పొరలో కూడా కణాంతస్థ ద్రవం వైపు ఉన్నటువంటి ఈ 2వ లిపిడ్ పొరలో
తల భాగము నీటి వైపు, తోక భాగము అంటే జల విరోధక భాగం నీటికి దూరంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ప్లాస్మా త్వచము నీటిచే వికర్షించబడే ఛాన్సే లేదు. ఎందుకు అటువైపు వాటర్ వైపు జలసఖ్య భాగాలు ఉన్నాయి, ఇటుపక్క వాటర్ వైపు కూడా జలసఖ్య భాగం ఉంది. దీనివలన కణానికి ఉన్నటువంటి నిర్దిష్టమైన ఆకారం ఎటువంటి తేడా కూడా లేకుండా, అంటే ఎందుకంటే వికర్షించబడట్లేదు కాబట్టి నీటి చేత ఆకారము స్థిరంగా ఉంటుంది. ఆకారమే కాదు, కణం లోపల ఉన్నటువంటి ఘన పరిమాణం వాల్యూమ్ కూడా స్థిరంగా ఉంటుంది. సో ఈ రకంగా ఈ యుగళ స్తర నమూనా ఏం చెప్తుంది, ప్లాస్మా త్వచం అనేది రెండు లిపిడ్ పొరలతో ఏర్పడి ఉంటుంది. వీటిల్లో తల భాగాలు జలసఖ్య ధ్రువాంత తల భాగాలు ఒకవైపు ఉన్నటువంటి నీటితోనూ, రెండో పొరలోని జలసఖ్య తల భాగాలు ధ్రువాంత భాగాలు రెండో వైపు నీటితోనూ సంబంధాన్ని ఏర్పరచుకోగా, రెండు పొరల యొక్క జల విరోధక తోక భాగాలు నీటికి దూరంగా ఒకదాని వైపు ఒకటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి లిపిడ్ త్వచ నమూనాని యుగళ స్తర నమూనా అని చెప్పేసి అని అంటారు. ఈ రకంగా మనం ఈ క్లాస్లో ప్లాస్మా త్వచం నిర్మాణం గురించి, ప్లాస్మా త్వచాన్ని వివరించేటటువంటి నమూనాలలో లిపిడ్ స్తర నమూనాల గురించి తెలుసుకున్నాం. ఆ లిపిడ్ స్తర నమూనాలలో మొట్టమొదటిది ఓవర్టన్ చెప్పినటువంటి లిపిడ్ త్వచ నమూనా. రెండవది గార్టర్ మరియు గ్రెండెల్ ప్రతిపాదించిన యుగళ స్తర నమూనా. నెక్స్ట్ క్లాస్లో మనం లిపిడ్ ప్రోటీన్ నమూనాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది.